Hi everyone, welcome to our channel. This video is for educational purposes only. It's not a financial advice. So please trade at your own risk. ఓకే. సో ట్రేడింగ్ సెషన్‌లో మనం ఏమేం టూల్స్ యూజ్ చేస్తామో డిస్కస్ చేద్దాము. క్యాపిటల్ కోసం అయితే ఎపెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ యూజ్ చేస్తున్నాం. అండ్ చార్ట్స్ అండ్ అనాలిసిస్ కోసం అయితే ట్రేడింగ్ వ్యూ. ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు ఒక బ్రోకరేజ్ అకౌంట్ కావాలి కదా! సో దానికోసం ట్రేడౌట్ యూజ్ చేస్తున్నాం. సో మనం మెయిన్‌గా ఫోకస్ చేసేది మన స్ట్రాటజీ గురించి. అండ్ మన స్ట్రాటజీని యూజ్ చేసి ఈరోజు ట్రేడ్ ఎలా చేశామో చూద్దాము. సో ముందుగా మన స్ట్రాటజీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ ఉంటది కదా! దాని యొక్క ఓపెనింగ్ రేంజ్, బ్రేక్ అండ్ రీటెస్ట్. సో ఇక్కడైతే 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ డయాగ్రామ్ అండ్ సెకండ్ డయాగ్రామ్. ఎక్కడ లాంగ్ పొజిషన్‌కి ఎంటర్ అవ్వాలి అండ్ ఎక్కడ షార్ట్ పొజిషన్స్‌కి ఎంటర్ అవ్వాలి అనేది. సో ఫస్ట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది అబౌవ్ ద లైన్ 5 మినిట్ హైని బ్రేక్ అవుతుంది. అండ్ అదే లెవెల్‌లో మళ్ళీ రీటెస్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒక స్టాక్ అలా బ్రేక్ అవుతూ మళ్ళీ అదే లెవెల్‌లో రీటెస్ట్ అవుతుంటే దాని ఫాలో అప్ క్యాండిల్ బట్టి మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. సో సేమ్ థింగ్ అలాగే షార్ట్స్ కూడా. ఓకే. సో ఈరోజు ట్రేడ్ ఎలా చేసామో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే. సో మార్కెట్ స్టార్ట్ అయింది. టైం వచ్చేసి మార్నింగ్ 9:30 ఈస్టర్న్ టైం. ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 6, 2026. మనం ట్రేడ్ చేసేది ఎన్‌క్యూ. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నది ట్రేడింగ్ వ్యూ. అండ్ రైట్ సైడ్ ఈజ్ అవర్ ట్రేడ్ ఓవెట్. సో ప్రెజెంట్ అయితే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాను. సో, సో ఫార్ 3 క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి. ఇంకొక 2 మోర్ క్యాండిల్స్ ఫార్మ్ అవ్వాలి. 5 మినిట్ క్యాండిల్ వచ్చేటప్పుడు. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ స్టెప్ నంబర్ 1. హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. 5 మినిట్ మార్కింగ్ హై అండ్ లో. సో మనకైతే ఇండికేటర్ ఉంది. ఆటోమేటిక్‌గా అది డ్రా చేసుకుంటా వెళ్తది. సెకండ్ స్టెప్ అయితే బ్రేక్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడైతే రెడ్ క్యాండిల్ అనేది బ్రేక్ అయింది. సో రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ రీటెస్ట్ అయ్యేలా లేదు. సో ఆల్మోస్ట్ గ్రీన్ క్యాండిల్స్ ఫిల్ అవుతా పైదాకా వెళ్తున్నాయి. ఓకే. ఓకే. సో ఆల్మోస్ట్ పైకెళ్ళిపోయింది గ్రీన్ క్యాండిల్. సో ఇంకా రీటెస్ట్ అవ్వలేదు. ఓకే. సో రీటెస్ట్ అనేది క్విక్‌గా అవ్వలేదు. ఎందుకు అంటే రీటెస్ట్ క్విక్‌గా అయితే ఇక్కడ ఈ S2 సిగ్నల్ దగ్గర మనం ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే అది కన్ఫర్మేషన్ క్యాండిల్ బిలో ద రెడ్ లైన్ క్లోజ్ అయింది. అండ్ ఫాలో అప్ క్యాండిల్ కూడా రెడ్ వచ్చేసింది కాబట్టి ట్రేడ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. కానీ మనం ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే ఆ రీటెస్ట్ అనేది క్విక్‌గా అవ్వలేదు. సో అది పైకెళ్తుంది, కిందకొస్తుంది, మళ్ళీ పైకెళ్తుంది, కిందకొస్తుంది. సో టుక్ ఇట్స్ టైమ్. సో దానివల్ల ఇక్కడ మనం ఎంటర్ అవ్వట్లేదు. సో యాస్ పర్ టెక్స్ట్ బుక్ యెస్ క్యాండిల్ బ్రేక్ అయింది. అండ్ రీటెస్ట్ అయింది. మళ్ళీ రీక్లెయిమ్ క్యాండిల్ అనేది బిలో ద లైన్ క్లోజ్ అయ్యి ఉంది. అండ్ ఫాలో అప్ క్యాండిల్ వచ్చేసింది. బట్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ నాట్ అలైన్ విత్ అవర్ స్ట్రాటజీ. సో అందుకని మనం అక్కడ ట్రేడ్ తీసుకోలేదు. సో ఇక్కడ చూస్తే వెంటనే రివర్సల్ అయిపోయింది. బిగ్ గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అయిపోయాయి. అండ్ మనకి పైన బ్రేక్ అయింది. సో దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ బ్రేక్. సో ఇప్పుడు లాంగ్ పొజిషన్స్‌కి రీటెస్ట్ చూద్దాము. సో ఇక్కడైతే ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో ఇంకా ఇది మన రీటెస్ట్ క్యాండిల్ కాదు. సో రీటెస్ట్ క్యాండిల్‌ని ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే ఆ గ్రీన్ లైన్ ఉంది గదా! సో అదే లెవెల్‌లోకి రావాలి. సో దానికి టచ్ అయినా ఓకే. సో దానికి లెవెల్‌లో కింద క్లోజ్ అయ్యి మళ్ళీ పైకి బౌన్స్ అయినా ఓకే. సో దట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ రీటెస్ట్ క్యాండిల్. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే రీటెస్ట్ క్యాండిల్. ఎందుకంటే టచ్ అవ్వడమే కాదు కంప్లీట్ కిందకొచ్చేస్తుంది. మళ్ళీ పైకి గూడా ఎళ్తుంది. సో ఫస్ట్ అయితే షార్ట్ పొజిషన్‌కి స్ట్రక్చర్‌గా వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ అది బ్రేక్ అయింది కాబట్టి. బట్ ఇప్పుడైతే కంప్లీట్‌గా లాంగ్ పొజిషన్‌కి అలైన్ అయి ఉంది స్ట్రక్చర్. సో ఇక్కడైతే మనకి B1 సిగ్నల్ వచ్చింది. ఎందుకంటే ముందు క్యాండిల్ అనేది రీటెస్ట్ అవుతుంది. అండ్ అగైన్ పైన లైన్ పైన హోల్డ్ అయి ఉంది. సో ఈ B1 వచ్చిన సిగ్నల్ వచ్చిన క్యాండిల్ ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్ రెడ్ క్యాండిల్. అంటే సైజ్ ప్రకారం రెడ్ క్యాండిల్‌కి ఈక్వల్‌గా ఉంది. సో ఇప్పుడు ఫాలో అప్ క్యాండిల్ గ్రీన్ వస్తే మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు.
సో, ఇక్కడ నేనైతే ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను. యాక్చువల్లీ ఇది నాకు లాస్ట్ ట్రేడ్ ఇది. సో, ఐ మిస్డ్ 1 పాయింట్ హియర్. సో, ఏంటి అంటే ఆ గ్రీన్ క్యాండిల్ అనేది సిగ్నల్ వచ్చిన గ్రీన్ క్యాండిల్ అనేది యెస్, ఇట్స్ ఎ బుల్లిష్ రీక్లైమ్ క్యాండిల్. కానీ అది కొంచెం చిన్నగా ఉంది ప్రీవియస్ రెడ్ క్యాండిల్‌తో పోల్చుకుంటే. సో, మన కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్‌గా ఇట్ హాస్ టు బి బిగ్గర్ దాన్ ప్రీవియస్ క్యాండిల్. కానీ ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్‌తో పోల్చుకుంటే చిన్నగా ఉంది. అందుకని ట్రేడ్‌లోంచి ఎగ్జిట్ అయిపోయాము. సో, ఇట్స్ ఎ లాస్ట్ ట్రేడ్ మనకి. సో, కంప్లీట్‌గా కిందకొచ్చేసింది మళ్ళీ. సో, బిగ్ రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి. సో, ప్రెజెంట్ అయితే టైం 10:10 కాబట్టి అయింది. సో, ఐయామ్ జస్ట్ లుకింగ్ ఫర్ వన్ మోర్ ఆపర్చునిటీ. ఎందుకంటే 11 దాకా ట్రేడ్ చేస్తాం మనం. 9:30-11. ఓకే. స్ట్రాంగ్‌గా బుల్లిష్ రీక్లైమ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అండ్ ఇట్స్ ఆల్సో క్లోజ్డ్ అబోవ్ ద లైన్. సో, అబోవ్ ద లైన్ క్లోజ్ అవుతుంది. బట్ లెట్స్ సీ. అబోవ్ ద లైన్ క్లోజ్ అయింది. ఇక్కడ మనకి B2 సిగ్నల్ వచ్చింది. సో, ఇక్కడ నేను ట్రేడ్‌లోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నాను. సో, ఈసారైతే నేను 20 కాదు 40 కాంట్రాక్ట్స్ ఆర్డర్ పెట్టాను. సో, రైట్ సైడ్ యూ కెన్ సీ అవర్ లైవ్ ట్రేడింగ్. సో, సేమ్ స్టాప్ లాస్. ఫస్ట్ టైమ్ అప్పుడు ఫస్ట్ ట్రేడ్ అప్పుడు ఎంత స్టాప్ లాస్ పెట్టానో సేమ్ అదే లెవెల్‌లో స్టాప్ లాస్ పెట్టేసాను. అండ్ టార్గెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2 రిస్క్ రివార్డ్ పెట్టేసాను. బట్ నేను దీన్ని 2 రిస్క్ రివార్డ్ దాకా కంటిన్యూ చేయలేదు. అరౌండ్ 1.8 దగ్గర ఆపేసాను. సో, ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ ఉన్నాను ఈ ట్రేడ్‌లో. సో, ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు. ఇది ఈరోజు తీసుకున్న రికార్డింగ్ సెషన్ ఇది. సో, పైనైతే మీరు చూడొచ్చు 40 కాంట్రాక్ట్స్ ఆ ప్రైస్‌కి పెట్టేసాను. ప్రెజెంట్ అయితే ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతా ఉంది. సో, ప్రాఫిట్ అరౌండ్ 2000 వస్తుంది. 1000 వస్తా ఉంది. సో, బట్ లెట్స్ సీ. సో, ఇప్పుడైతే 3 స్మాల్ రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి. బట్ అగైన్ పుషింగ్ బ్యాక్. ఓకే. సో, ట్రేడ్‌లోంచి ఎగ్జిట్ అయిపోయాం మనం. సో, ఇనిషియల్‌గా అయితే 2 రిస్క్ రివార్డ్ పెట్టేసాను. టార్గెట్ ప్రాఫిట్ వచ్చేసి. బట్ 1.8 దగ్గర నేను ట్రేడ్‌లోంచి ఎగ్జిట్ అయిపోయాను. సో, ఎందుకు ఎగ్జిట్ అయిపోయాను అంటే, మనం ప్రెజెంట్ యూజ్ చేస్తున్న ఇవాల్యుయేషన్ అకౌంట్ అపెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో. సో, ఇవాల్యుయేషన్ అకౌంట్ అంటే ఏంటి అంటే $1500 ప్రాఫిట్ చేయాలి. సో, అప్పుడు మనకి ఆ ఇవాల్యుయేషన్ అకౌంట్ అనేది పెర్ఫార్మన్స్ అకౌంట్‌గా కన్వర్ట్ అవుతది. సో, ఈ రోజుతో దాన్ని మనం $1500ని ప్రాఫిట్‌ని బ్రేక్ చేశాము. సో, అందుకని అరౌండ్ 1.8 దగ్గర నేను ఆపేసాను ఈరోజు. బట్ యాహ్! ఎనీవే సో, దట్ ఈస్ అవర్ ట్రేడింగ్ సెషన్ టుడే. నౌ లెట్స్ డిస్కస్ అవర్ అనాలిసిస్ పార్ట్. ఓకే. సో, ఈ వాల్యుయేషన్ అకౌంట్ అంటే ఏంటి? ఎపెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ ఏంటి? ఈ పెర్ఫార్మన్స్ అకౌంట్ ఏంటి? ఈ $1500 టార్గెట్ ప్రాఫిట్ బ్రేక్ చేయడం ఏంటి? సో, ఐ విల్ డూ ఏ వీడియో ఆన్ ఆల్ దీస్ థింగ్స్ వితిన్ షార్ట్. ఓకే. సో, బట్ ఇప్పుడైతే లెట్స్ డిస్కస్ అవర్ అనాలిసిస్ పార్ట్. సో, ముందుగా హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. సో, యారో పెట్టాను. కింద లైన్స్ అని డ్రా చేశాను. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి బ్రేక్ కోసం వెయిట్ చేయాలి. ఫస్ట్ అయితే రెడ్ క్యాండిల్ బ్రేక్ అయింది. కానీ రెడ్ క్యాండిల్ అనేది రీటెస్ట్ అవ్వలేదు. అండ్ అగైన్ రీటెస్ట్ అవ్వకుండా మనకి ఇక్కడ మళ్ళీ అగైన్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది. సో, ఫస్ట్ స్ట్రక్చర్ అంతా సెల్ పొజిషన్‌కి అలైన్ అయి ఉంది. బట్ తర్వాత మొత్తం రివర్సల్ అయిపోయి ఇప్పుడు లాంగ్ పొజిషన్స్‌కి స్ట్రక్చర్ అలైన్ అయింది. సో, అందుకని ఇక్కడ లాంగ్ పొజిషన్ దగ్గర ఇక్కడ నంబర్ 2 దగ్గర ఈ క్యాండిల్ అనేది బ్రేక్ అయింది. దట్ ఈస్ అవర్ స్టెప్ 2. అండ్ ఇక్కడ ఈ రీటెస్ట్ క్యాండిల్ తర్వాత B1 కన్ఫర్మేషన్ వచ్చింది కదా! సో, B1 కన్ఫర్మ్ దగ్గర మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అయిపోయాము. సో, ఇది మనకి లాస్ట్ ట్రేడ్. సో, హ్మ్, సో, ఇది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే దాని ప్రీవియస్ క్యాండిల్ అనేది ఇట్స్ బిగ్గర్ యాక్చువల్లీ మనకి రీక్లెయిమ్ బుల్లిష్ క్యాండిల్ ఇట్ హాస్ టు బి బిగ్గర్ అండ్ స్ట్రాంగర్ దాన్ ప్రీవియస్ రెడ్ క్యాండిల్. సో, ఇక్కడ చూస్తే ఈ సెల్ క్యాండిల్ అనేది కొంచెం పెద్దగా ఉంది. బిగ్గర్ గ్రీన్ క్యాండిల్ కన్నా. సో, అందుకనే ఈ ట్రేడ్ వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ మనం లాస్ తీసుకున్నాము.
బట్ అగైన్ ఐ జస్ట్ వెయిటెడ్ ఫర్ వన్ మోర్ ఆపర్చునిటీ. తర్వాత చూస్తే మనకి అగైన్ గ్రీన్ క్యాండిల్స్ స్ట్రాంగ్‌గా ఫార్మ్ అవ్వడం అండ్ అగైన్ ఆ గ్రీన్ క్యాండిల్ అనేది అబోవ్ ద గ్రీన్ లైన్ క్లోజ్ అయింది. సో, అట్ ద సేమ్ టైమ్ మనకి B2 సిగ్నల్ వచ్చేసింది. సో, ఇక్కడ ఫాల్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్‌తో మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అయిపోయాము. సో, ఇనిషియల్‌గా అయితే 2 రిస్క్ రివార్డ్ పెట్టేసాము. కానీ 1.8 దగ్గర నేను ట్రేడ్ క్లోజ్ చేసేసాను. సో, ఈ రోజైతే అరౌండ్ 400 చేంజ్ మనకి ప్రాఫిట్ వచ్చింది. బట్ యాహ్! ఎనీవే ఈరోజైతే మనం ఇవాల్యుయేషన్ అకౌంట్ క్లియర్ చేసేసాము. సో, మోస్ట్‌లీ ప్రాబబ్లీ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ వి విల్ స్టార్ట్ అగైన్ యూజింగ్ పెర్ఫార్మెన్స్ అకౌంట్. సో, పెర్ఫార్మెన్స్ అకౌంట్‌లో అగైన్ మనకి 25,000 నుంచి స్టార్ట్ అవుతది పోర్ట్‌ఫోలియో అనేది. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ట్రేడింగ్ సెషన్ అండ్ అవర్ అనాలిసిస్ పార్ట్. సో, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ డైలీ ఎన్‌క్యూ వీడియోస్. థాంక్ యూ వెరీ మచ్. బై.